जय राजलक्ष्मी वारी जय पोलेरम्मा वारी ग्रामदेवता आदि जय जय पोलेरम्मा वारी जय राजलक्ष्मी वारी जय आदि पराशक्ति की जय शक्ति रूपिणी कनकदुर्गम्मा वारी अंदर नव्हतं జిల్లా భీమవరం గునుపూడి గ్రామదేవత శ్రీ 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 ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరు అమ్మవార్ల 35వ జాతర మహోత్సవం భీమవరం 18వ వార్డు పేరంటాల చెరువుగట్టుతున్నటువంటి ఆదిలక్ష్మి రజక సంఘం రజక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 35 సంవత్సరాలుగా మరి మన గ్రామదేవత అయినటువంటి ఆదిలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాన్ని రాష్ట్రంలో పేరెన్నికైనటువంటి అనేక కళా బృందాల చేత మరి ఇక్కడ ఈ జాతర మహోత్సవం అనేది భీమవరం పట్టణంలో ఉన్నటువంటి దాతలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు భక్తుల సహాయ సహకారాలతో 35 నుంచి కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మన పూర్వీకులు మనకు అందించినటువంటి సంస్కృతి ఇటువంటి పండుగలు అలాగే జాతర మహోత్సవాలు ఇటువంటి ఉత్సవాలు మరి మన పూర్వీకులు అందిస్తే దాన్ని భావితరాలకు తెలియజెప్పే విధంగా మరి ఇక్కడ రజిక యూత్ అసోసియేషన్ వారు ఈ 35 నుంచి జాతర మహోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. జనవరి 13వ తేదీన ప్రారంభమైనటువంటి జాతర మహోత్సవం 25వ తేదీ వరకు కూడా 13 రోజుల పాటు మరి ఉత్సవం అనేది ఆలయం వద్ద అలాగే ఇందులో మహాజాతర 22వ తారీఖున మరి రాష్ట్రంలో పేరెన్నికైనటువంటి అనేక కళా బృందాలతో ఇక్కడ ఈ సోమారామం చెరువుగట్టు చుట్టూతా కూడా మరి బృందాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించడం అలాంటి 25వ తేదీన అఖండ అన్న సమారాధన మరి కార్యక్రమాలకు మరి దేశ విదేశాల నుంచి కూడా ఈ ఊరికి సంబంధం ఉన్నటువంటి ఆడపడుచులు కానీ మరి అలాగే చుట్టాలు వీళ్ళంతా కూడా వచ్చి ఈ జాతర మహోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. కార్యక్రమాలు జయప్రదం చేయమని కోరుతున్నాం. విధులకు అలాగే వివిధ డిపార్ట్మెంట్ల అధికారులకు ముఖ్యంగా ఇలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికులకు అలాగే గునుపూడి గ్రామ పెద్దలకు ఈ పుస్తకాలు ఆవిష్కరించినటువంటి ఈ ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ భీమనాథం శేషారావు గారికి అలాగే పాలకవర్గం ఈవో గారికి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తాను. శ్రీ మాత్రే నమః. శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు పోలేరమ్మ రాజ్యలక్ష్మి అమ్మవారు దేవస్థానం మన గునుపూడి మరి గ్రామం నందు తెలిసి ఉన్న మరి మనకెంతో మరి 35 సంవత్సరాలుగా చేస్తున్నారు. ప్రాముఖ్యతగా మరి 25వ తారీఖు వరకు కూడా చక్కగా భక్తి శ్రద్ధలతోటి చేస్తున్నారు. మరి 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 నడుం కట్టి ఎంతో ఇదిగా చక్కగా చేసి మరి లాస్ట్ రోజున కూడా అన్న సమారాధన అఖండ అన్న సమారాధన జరుగుతుంది. ఇక్కడ వారిని ప్రోత్సహించి మనం అందరం కూడా చేయూతనిచ్చి మరి ప్రతి సహకరించి మరి కార్యక్రమాన్ని మరి ఎదరికి తీసుకెళ్ళవలసిందిగా ధర్మకర్తలై మండలి అందరం కూడా మరి ఈ ఉత్సవాలకి మరి వీరితోటి కలిసి మరి మా మనసు పూర్తిగా మా సహకారాలు పూర్తిగా అందజేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని కోరుతూ ఈ జిల్లా భీమవరం గునుపూడి గ్రామదేవత ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు రజిక సంఘం వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం జనవరి 13 నుంచి 25 వరకు చాలా భారీగా జరుగుతుంది. అలా ప్రతి సంవత్సరం కూడా 35 సంవత్సరాల నుంచి కూడా రజిక సంఘం వారి ఆధ్వర్యంలో ఇక్కడ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా చాలా రంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే ఈ సంవత్సరం కూడా మరి రజిక సంఘం వారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పుస్తక ఆవిష్కరణ జరుపుకుంటున్న అంతా కూడా
జాతర మహోత్సవం సందర్భంగా. థ్యాంక్ యూ. గ్రామదేవత శ్రీ 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 ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ వాళ్ళ 35వ జాతర మహోత్సవ సందర్భంగా ఈ నెల 13వ తారీఖు అమ్మవారి యొక్క మహానివేదనతో గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. అలాగే 15వ తారీఖు మన గురుపూడి పొలిమేరైనటువంటి విశాఖోడేరు వంతెన వద్ద నుంచి అమ్మవారి యొక్క ప్రభు ఊరేగింపు మరి పీపీ రోడ్డు గుండా అలా గురుపూడి గ్రామంలో ప్రవేశిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే 16వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు నంబూరు ఆశ్రమం రామానుజాచార్య దాస్ గారిచే 3 రోజులు అమ్మవారి మీద ప్రవచనాలు చెప్పబడుతుంది. అలాగే విజయనగరం జిల్లా వారిచే బాలనాగమ్మ బుర్రకథ నిర్వహించబడుతుంది. భీమవరం వాస్తవులైనటువంటి కె వరలక్ష్మి గారు బృందించే జానపద నృత్య ప్రదర్శనలు నిర్వహించబడతాయి. తారీఖున మన గురుపూడి గ్రామం బ్రాకి చెందినటువంటి శ్రీ సేతు మాధవ లక్ష్మీ ప్రసాద్ గారు పోలీస్ గారిచే ప్రవచనం నిర్వహించబడుతుంది. తారీఖున అమ్మవారికి పంచాయతీల కార్యక్రమం, 24వ తారీఖు విశ్రాంతి, 25వ తారీఖున ఉదయం 11 గంటల నుంచి అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకొని అలాగే అన్ని విధానాలు అందించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మండలి ఆలయ ఈవో శ్రీ గుట్టముక్కల నాగసీతారామరాజు గారికి, గుడిపూడి గ్రామ ప్రజలు, అలాగే ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బంగారాజు గారికి మరియు మిత్రమండలి వారికి, అలాగే పోలీస్ శాఖ వారికి, మున్సిపాలిటీ వారికి, గుడిపూడి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం కోరి ప్రార్థిస్తున్నాం.